ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో రాజధాని అమరావతికి సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పించేందుకు ఉద్దేశించిన తీర్మానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించి కొత్త రాజధానిగా అమరావతి పేరును అధికారికంగా చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 28న జరగనున్న ప్రత్యేక శాసనసభ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నారు. అనంతరం పునర్విభజన చట్టంలో సవరణ కోసం ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. ఈ చర్యతో అమరావతి రాజధానికి చట్టపరమైన భద్రత లభించనుంది. ఈ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. రాష్ట్రంలో కొత్తగా 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టుల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే నేరుకొండలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 60 మీటర్ల ఎత్తు వరకు అకాడమిక్ భవనాల నిర్మాణానికి అనుమతి మంజూరు చేశారు. వీటితో పాటు ఖనిజ లీజుల కేటాయింపులో వడ్డెర సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రీమియర్ సీనియరేజ్ ఫీజుల్లో 50% రాయితీ కల్పించాలని నిర్ణయించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేసే ప్రతిపాదనకు కుప్పం బాలికల పాఠశాలలో కొత్త పోస్టుల మంజూరుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, గుడ్ ఈవినింగ్ ఆనంద్. ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఏపీ కేబినెట్ సమావేశంలో కూడా మొత్తం 22 అజెండాలకు సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం కీలకంగా ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం ఆమోద ముద్ర అయితే మాత్రం వేసింది. మరి ఈ నేపథ్యంలో ప్రధానంగా కూడా ఈ రోజు ఏపీ పూర్వజన చట్టం 2014లో ఉన్నటువంటి సెక్షన్ 5ను సవరించాల్సిందిగా కూడా కేంద్రాన్ని కోరుతూ మంత్రివర్గం అయితే మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధానిగా ప్రకటిస్తూ కూడా తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయానికి సంబంధించి కూడా రేపు 28వ తేదీన అయితే మాత్రం ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని కూడా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఏర్పాటు చేస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే 28వ తేదీన ఏపీ సచివాలయంలో సంబంధించి కూడా ఈ రోజు చంద్రబాబు ఇచ్చినటువంటి మార్గనిర్దేశాల ప్రకారం కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా తప్పనిసరిగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు అయితే మాత్రం హాజరు కావాలని చెప్పి కూడా ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. సో మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క గెజిట్ ఏదైతే ఉందో ప్రస్తుతం అమరావతినే రాజధానిగా ప్రకటించే విధంగా కూడా కేంద్రానికి పంపేటువంటి బిల్లు ఏదైతే ఉందో ఈ యొక్క బిల్లుకు సంబంధించినటువంటి దానికి ఎమ్మెల్యేల మద్దతు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇచ్చే విధంగా చంద్రబాబు కూటమి సర్కార్ అయితే మాత్రం అడుగులు ముందుకు వేస్తా ఉంది. మరి అందులో భాగంగానే మొత్తం ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే మాత్రం తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి చట్టబద్ధత కల్పించేటువంటి తీర్మానం అయితే మాత్రం మొదటగా చేశారు. అనంతరం మైనింగ్ లీజుకు సంబంధించి కూడా వడ్డెర సొసైటీలకు కేటాయించినటువంటి బడ్జెట్ ను ఏదైతే ఉందో ఈ యొక్క బడ్జెట్ కేటాయించేందుకు కూడా కేబినెట్ అయితే మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖనిజ లీజుల్లో దాదాపుగా ప్రీమియం కావచ్చు, సినరేజ్ సంబంధించిన ఫీజుల్లో కూడా 50% రాయితీ కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఇక చూసుకుంటే 96 జూనియర్ సివిల్ జడ్జికి సంబంధించినటువంటి కోర్టుల ఏర్పాటు కూడా కేబినెట్ అయితే మాత్రం ఆమోదం తెలిపింది. 2025-26 ఏడాదిలో కూడా ఆస్తి పన్ను బకాయిల్లో వడ్డీ మాఫీ చేసే విధంగా కూడా అంటే దాదాపుగా కూడా రాష్ట్రంలో ఆస్తి పన్ను బకాయిలు పెద్ద మొత్తంలో పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఒక నిర్ణయానికి సంబంధించి ఈ రోజు అయితే మాత్రం ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో ఏడాదికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిల్లో వడ్డీ మాఫీ చేసి అసలు వరకు కట్టించుకునే విధంగా కూడా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మనపై ఉందని చెప్పి కూడా చంద్రబాబు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఒక మార్గదర్శనం అయితే మాత్రం అందజేశారు. మరి మొత్తం 22 అజెండాలకు సంబంధించినటువంటి దానిపై కూడా దాదాపుగా 7,189 మంది నిర్వహణకు సంబంధించి నీటిపారుదల శాఖలో పరిపాలన ఆమోదం పొందే విధంగా కూడా ఒక ఆమోద ముద్ర అయితే మాత్రం తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపుగా చూసుకోవచ్చు ఇప్పటికే కూడా కృష్ణా జిల్లా మండలం కీసరపల్లి గ్రామంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 29/8లో ఉన్నటువంటి 3.884 ఎకరాల భూమిని కమిషనరేట్ కార్యాలయంగా కూడా నిర్మించేందుకైతే మాత్రం ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర అయితే మాత్రం వేసింది. మరి రాష్ట్రంలో ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ కొరత
ఉన్నటువంటి నేపథ్యంలో ఎల్పిజి గ్యాస్ సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఎక్కడా కూడా రాష్ట్రంలో పెట్రోల్ కొరత కానీ ఎల్పిజి గృహ అవసరాలకు సంబంధించినటువంటి కొరత కానీ లేదు. కావాలనే కృత్రిమ కొరతని సృష్టించే విధంగా రాష్ట్రంలో అలజడి వాతావరణం సృష్టించే విధంగా కూడా సోషల్ మీడియా ద్వారా కొంతమంది ప్రచారం చేస్తున్నారు తప్ప ఇందులో ఎక్కడా కూడా దీనికి సంబంధించి మేమైతే ఎక్కడ కూడా దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తూనే ఉన్నామని చెప్పి కూడా అయితే మాత్రం చెప్పారు. మరి ఇప్పుడే కొద్దిసేపు క్రితమే ఏదైతే మంత్రి పార్థసారథి కూడా బ్రీఫింగ్ ఇచ్చారు. మొత్తంగా ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలన్నిటికి సంబంధించి కూడా ఆయన రాష్ట్రంలో కాంక్రీట్ సంబంధించినటువంటి బయోగ్యాస్ ప్లాంట్ ను స్థాపించే విధంగా కూడా ఒక ఆమోద ముద్రానికి దాదాపు 31,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దానిపై కూడా కేబినెట్ అయితే మాత్రం ఆమోదం తీసుకుంది. మరి ఆంధ్రప్రదేశ్ ఏఐ సంబంధించిన లివింగ్ ల్యాబ్స్ ప్రారంభించడానికి కూడా తిరుపతి వేదికగా ఈ యొక్క ల్యాబ్ను కూడా ప్రారంభించే విధంగా కూడా మంత్రి మండలి పూర్తి స్థాయిలో కూడా ఒక సెంటర్ ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భావించింది. మరి ముఖ్యంగా దీనికి కూడా అయితే మాత్రం ఒక పెద్దపీట వేసే విధంగా అయితే మాత్రం ఇప్పటికే ప్రతిపాదనలు అయితే మాత్రం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా ఈ రోజు జరిగినటువంటి యొక్క కేబినెట్ సమావేశంలో కూడా మంత్రులు కొన్ని సూచనలు సలహాలు అయితే పూర్తి స్థాయిలో అందజేసి రాష్ట్రంలో ప్రజారంజక పాలన కొనసాగించాలంటే ఖచ్చితంగా కూడా మీరందరూ సమితిగా పనిచేయాలని చెప్పి కూడా చంద్రబాబు అయితే ఒక దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ పవన్.